హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నిన్నేదైతే మన ఎపిసోడ్‌లోని నిన్న సాంగ్‌తోనే బిగ్ బాస్ మొదలుపెట్టాడు. అండ్ వచ్చి నిన్న లైవ్ చూస్తే నేను చెప్తాను. ఎందుకంటే ఎమాన్యుయల్ నిన్న మాత్రం గొప్ప ఫుల్‌గా ఫన్ జనరేట్ చేశాడు. రీతు, బన్నీ గారు ఏవైతే ప్రీవియస్ వీక్ మనకు వీడియో కూడా వేయడం నాగార్జున గారు జరిగింది. ఆ విధంగా వచ్చి తను పింక్ ప్యాంట్ గట్రా టీ షర్ట్ వేసుకొని గొప్ప ఫుల్ ఫన్ లైవ్ చూస్తే మాత్రం గొప్ప ఎంటర్టైన్మెంట్. దీన్ని ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అండ్ అన్సీన్‌లో ఎవరికైతే చూడాలనుకున్నారో అన్సీన్‌లో దొరుకుతది చూడండి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వచ్చి గేమ్స్. నిన్నొచ్చి ఏదైతే టికెట్ టు ఫినాలే ఏదైతే పెట్టారో దాంట్లో ప్రతి ఒక్కరికి ఈసారి చాలా డిఫరెంట్‌గా నాకైతే ఈసారి చాలా బాగా నచ్చింది. ఏవైతే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోమని వచ్చి స్క్వేర్ బాక్స్‌లో ప్రతి ఒక్కరు ఖాళీ బాక్సులు నింపుకుంటూ పోతే వాళ్ళు టికెట్ టు ఫినాలే అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. వచ్చేసరికి ఒక్కొక్కరు కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఫస్ట్ బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టాడు. అది వచ్చి మామూలుగా ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఒక ప్రయారిటీ ఉంటదని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఈ గేమ్ వచ్చేసరికి ముగ్గురిని ఎవరో ఇంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు వీళ్ళెవరు తనూజ అక్కడ తెలివిగా ముగ్గురు స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని పంపించేద్దామని ప్లాన్ ఏసింది. ఎందుకంటే నాకక్కడ నేను ఎందుకు చెప్పగలనంటే ఆల్రెడీ మన బర్నీ గారు చెప్పారు. కళ్యాణ్, డెమోను, ఎమాన్యుయల్ వెళ్తానన్నప్పుడు సుమన్ గారితో తనూజ నాకొచ్చి ఇలా బీపీ ఇలాగా గోకింది అని చెప్పింది. అంటే వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలుస్తారు అని చూడడానికో లేకపోతే వాళ్ళ ముగ్గురులో ఒకరు ఓడిపోతే ఒకరు అవుట్ ఆఫ్ అయిపోతారని చెప్పి తనూజ అక్కడ ప్లాన్ చేసింది. బట్ అక్కడ వచ్చి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ ముగ్గురు అన్నప్పుడు రీతు నిజంగా అక్కడ ఆలోచిస్తాను అని చెప్పి నిన్న రీతు మాత్రం ఒక 10 దగ్గర ఎపిసోడ్లో అయితే 10-15 మినిట్స్ లైవ్ చూస్తే ఇంకా కంటిన్యూ మనకి ఎంతసేపు ఉంటుందో కూడా చెప్పలేం. అలాగ ఇరిటేషన్ చేసింది అక్కడ యాక్చువల్‌గా అక్కడ వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు ఆడాలని ఉంది కదా అని నోట్లలో ఆడలేదు. ఒకసారి ప్రతి ఒక్కరు ఆళ్ళ పేర్లు చెప్తున్నారేంటి నా పేరు నేను ఆడాలనుకున్నాను కదా! నా పేరు నేను చెప్పుకుంటాను. ఓటింగ్ పరంగా వెళ్దామని ఏదైతే తర్వాత బయట రెడ్ ఏదైతే ఉందో దాని మీద చెప్తుంది కానీ చెప్పడం చేయలేదు. బట్ ఆ గేమ్‌లో అంతా ప్రయత్నించాక ఏటయింది తనకి ఇచ్చాడు డెమోన్ వచ్చి ఏదైతే ఎవరాడినా పర్లేదని చెప్పి డెమోన్ ఇవ్వడం జరిగింది. అక్కడొచ్చి కళ్యాణ్, ఇమ్ము, రీతు ఆడారు. ఈ లోపల ఈళ్ళేదో పెద్ద గేమ్ పెట్టేస్తారని బిగ్ బాస్ అనుకోని తను రీతు అనుకుంది. బట్ అక్కడొచ్చేసరికి ఏదైతే మైండ్ గేమ్ పెట్టారో మ్యాథమెటికల్ గేమ్ పెట్టారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే దీనికి కళ్యాణ్‌కి 4, ఇమ్ముకు 6 వచ్చి ఎమాన్యుయల్ గెలిచాడు. రీతుకు ఒక్క పాయింట్ రాలేదు. నిజంగా తను బైపీసీ స్టూడెంటో లేదో తను చెప్పింది గానీ ఒక్కటి మైనస్‌ల్లో కూడా తను కరెక్ట్‌గా చెప్పలేకపోయింది. మరి నాకు అదే కామెడీ అనిపించింది. మినిమమ్ గూడా. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలాగో పడుతున్నారు. ఏవో ఒక 2, 3 ఒక అనుకుంటాం కదా! ఏవో కనిపిస్తున్నాయి. అక్కడ ఆల్రెడీ కనిపించేస్తున్నాయి. ఇక్కడ ఇది 10 అంటే ఎత్తేయాలి. అక్కడ 15 అంటే ఎత్తేయాలి. ఇక్కడ 6 అంటే ఎత్తేయాలి. అని మినిమమ్ కూడా అనుకోకుండా ఆలోచించకుండా ఎవరు దేని మీదకెళ్ళిపోతే దాని మీదకెళ్ళిపోతుంది. అది కాదా! ఏదిరా నాకు ఈ గేమ్‌లో కూడా నిజం చెప్పాలంటే ఎమాన్యుయల్‌కి రీతు అడుక్కుంది. ఒకటైనా పెడతాను ఇచ్చిరా అని చెప్పి అడగడం జరిగింది. ఈ గేమ్‌లో ఎమాన్యుయల్ గెలిచాడు. ఎమాన్యుయల్ గెలిచాక ఏదైతే తను ఒక బ్లాక్ చేసుకొని తను ఒకళ్ళతో ఛాలెంజ్ ఆడాలి. ఏదైతే ముందాడిన గేమ్‌లో ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు గానీ, ఏదైతే యాడ్ అవుతాడు కానీ ఛాలెంజ్ గేమ్‌లో మాత్రం ఒకవేళ ఓడిపోతే వాళ్ళు గేమ్‌లో లెగిసిపోతారు. వాళ్ళు బ్లాకులొచ్చి ఆపోజిట్ పర్సన్ మనం ఎవరికి సెలెక్ట్ చేస్తామో ఆళ్ళొచ్చి ప్రయారిటీ వాళ్ళకొచ్చి ఇది పాసిబిలిటీ వాళ్ళకొచ్చి విన్నింగ్ ఇది ఉంటది. నెక్స్ట్ తను తెలివిగా ఆలోచించి సంజనా గారిని పిక్ చేసుకొని ఈ గేమ్‌లో వచ్చేసరికి యాక్చువల్‌గా నిజంగా చూస్తే సంజనా గారు ఫస్ట్‌లోనే థర్డ్ వదిలేసారు. అది ఎవరు గమనించలేదు. తర్వాత చాలా సేపటికి అయ్యాక థర్డ్ వదిలారు అనుకుంటారు కానీ ముందే వదిలేసారు. ఎమాన్యుయల్ కూడా థర్డ్ పట్టుకోలేదు. యాక్చువల్‌గా ఎమాన్యుయల్ నడుముకు చుట్టుకున్నాడు. సంజనా గారు ఎక్కడో చుట్టుకోకుండా తాళ్ళు ఈ చేత్తో అనుకొని కంగారులో వదిలేయడం జరిగింది. ఈ గేమ్‌లో ఎమాన్యుయల్ గెలిచాడు. సంజనా గారు టికెట్ టు ఫినాల్ అవుట్ ఆఫ్ ది అయిపోయారని చెప్పి అది కూడా తనకొచ్చి చేయడం జరిగింది. ఇప్పుడొచ్చేసరికి ముగ్గురిని మళ్ళీ సెలెక్ట్ చేసుకోమంటే ఎక్కడ ఎవరు ఎమాన్యుయల్ వీళ్ళ ముగ్గురులోనే ఎమాన్యుయల్‌కి కూడా ఇవ్వలేదు. అక్కడ ఎమాన్యుయల్ అసలు అంత గెలిచాక ఎమాన్యుయల్‌కి ఇవ్వాలి. తన బ్లాక్ ఏదైతే ఉందో సంజనా గారి బ్లాక్‌ను కూడా తను ఇచ్చేసుకోవడమైంది. బట్ అక్కడ మళ్ళీ వాళ్ళ హౌస్‌లోనే యాక్చువల్‌గా తను గెలిచినందుకు ఆ బ్లాక్‌తో పాటు తన ఇంట్లో ఎవరినైనా మళ్ళీ సెలెక్ట్ ఇచ్చి ఉంటే ఛాన్స్ బాగుందని నేను అనుకున్నాను. బట్ వాళ్ళకి ఇవ్వడానికి బర్నీ గారు, డెమోను మన ఏం పేరు ఉన్నారు మన తనూజ ఆడడం జరిగింది. ఈ గేమ్‌లోకి వచ్చేసరికి కూడా వీళ్ళు ముగ్గురు ఆడారు కానీ నాకు అక్కడ అర్థం కావట్లేదు. సుమన్ గారి గురించి కూడా నేను మాట్లాడుకున్నాను. నిజంగా సుమన్ గారు అయితే గేమ్స్ ఆడపోతే మాత్రం ఈ వీక్ వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే ఇంకా ఇది ఎన్నో వీక్ 13థ్ వీక్ వచ్చింది. టికెట్ టు ఫినాల్ అంటే టాప్ 5 ప్రతిదీ మనం సైలెంట్‌గా ఉంటాం. మాట్లాడట్లేదు. స్ట్రాంగ్ ప్లేయర్ కాదు. నేను ఏదంటే నువ్వొచ్చి గట్టిగా అరుస్తున్నావు అని నామినేషన్స్ చేసేటట్టు కామెడీ చేసేటట్టు కాదు.
మనం టాప్ బిగ్ బాస్లో 17-18 మంది కంటెస్టెంట్లో మనం టాప్ 5లో ఉండాలంటే మనం ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో మినిమం 80%, 100కి 80% మార్కులు అన్నట్టు ఆ విధమైన ఆయన పర్ఫామ్ చేయాలి ప్రతిదానికి. దానికోసం రీతు, కళ్యాణ్, ఎమ్మెన్యేలు కామెడీ చేసుకుంటారు. తర్వాత వచ్చి వాళ్ళు ఇవ్వగానే ఇచ్చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే వీళ్ళ ముగ్గురు ఎవరి మట్టుకు వాళ్ళు ఆడారు. బట్ వీళ్ళిద్దరు ఏదైతే ఉన్నారో తనూజ భరణి గారు డెమోన్కి ఒక్కరికే ట్యాకిల్ చేయాల్సి వచ్చింది. కానీ డెమోన్ మెచ్చుకోవాల్సింది, ఇద్దరిని మాత్రం చాలా బాగా పట్టేశాడు. బట్ అంత ఆడి కూడా లాస్ట్ లో తన దగ్గర ఎక్కువ పట్టుకోకపోవడం వల్ల తనూజ ఆ గేమ్ గెలడం జరిగింది. భరణి గారు అయితే సెకండ్ కాదు. భరణి గారు అయితే నేను క్లియర్ గా చూసాక ఏదైతే బజర్ మోగిన తర్వాత ఆయన పెట్టారు. సెకండ్ పొజిషన్ అయితే ఖచ్చితంగా పెట్టి ఉండాలి కాబట్టి డెమోనే సెకండ్ పొజిషన్. బట్ ఆ గేమ్ అయిపోయాక రీతుతో అంటాడు, మనం ఎందుకు ఫిజికల్ అవ్వడం, అండ్ ఈ గేమ్ వల్ల ప్రాబ్లం లేదు కదా, ఈ గేమ్ లో గెలిచిన నెక్స్ట్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళతో ఛాలెంజ్ తీసుకుంటారని చెప్పి తను చెప్పడం, అప్పుడే రీతో నిజంగా మంచి పాయింట్ చెప్తుంది. ఇలాంటి మాటలే జారకు, నోట్లో మాటలు జారక నిజంగా ఏదైతే డెమోన్ ఎంత చక్కగా నిజంగా చెప్పాలంటే బన్నీ గారిని ఇలా హోల్డ్ చేసి తనూజని కూడా గట్టి పట్టేస్తాడు. బట్ అక్కడ వచ్చాక అమ్మాయి అని ఫీలింగ్ మీద ఇది అంత ఇంపార్టెంట్ కాదు కదా అని వదిలేయడం జరుగుతుంది. బట్ తను ఏదైతే మాట్లాడతాడో మాత్రం నెమ్మదైపోతుంది. ఎవరైనా అవతల వ్యక్తులు కానీ గట్టి మాట్లాడితే తన పాయింట్ పెట్టే విధానాలు కానీ డెమోన్ చాలా ఈ రోజు కూడా ఇంప్రూవ్ అవుతుంది. మొన్న ఏదైతే నామినేషన్లు అయ్యాడో అది ఇంప్రూవ్ అయ్యాడు. ఈ విషయానికి వచ్చేసరికి నామినేషన్ లో తనూజ ఏదైతే చేసిందో చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఎపిసోడ్ లో నేను చేశాడు, లైవ్ కూడా చూశాను. నీకు అన్నం వల్ల నేను బాధపడట్లేదురా, నువ్వు చెప్పిన పాయింట్ల వల్ల బాధపడట్లేదు, నువ్వు అన్నం వల్ల నేను ట్రిగర్ అయిపోయి అరిసిందట. అరిసడం వల్ల ఎలా బయటకు వెళ్ళిపోయింది తన ప్రాబ్లం, అది నెగిటివ్ అయిపోయింది, గట్టిగా అరిసింది. జనాలు నా గురించి చేయటం అనుకున్నారు, నేను అమాయకురాలని శుద్ధపోతున్నాను కదా, అలాంటి నా గురించి వచ్చి ఎంత ఎత్తేది హీరోయిన్ క్యారెక్టర్ అనుకుంటే విలన్ క్యారెక్టర్ అనుకుంటారేమని చెప్పి తన మైండ్ లో రన్ అయిపోతున్నట్టు. దానికోసం మేడం గారు ఏడ్చారు కానీ ఇంకా దేనికోసం కాదు. అండ్ నిన్నట్టు వచ్చేసరికి ఎమాన్యుయల్ గెలిచాడు అండ్ తనూజ గెలిచాడు. ఎమాన్యుయల్ ఛాలెంజ్ గేమ్ లో వచ్చి మనకి సంజన గారితో గెలిచి 3 బ్లాక్లు. ఇప్పుడు వచ్చి తనూజ ఎవరికి ఛాలెంజ్ గేమ్ ఇస్తారు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్ రివ్యూ విత్ ప్రేమ్.